రాజు గారు రెడీ అండి. రాజు గారు ఈరోజు జస్ట్ మినిట్లు ఏం చేస్తున్నారు? సాగో ఫ్రూట్ కిచడి. సగ్గు బియ్యంతో. అవునండి. ఫ్రూట్ కిచడియా? ఫ్రూట్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తాం. ఓ నైస్. ఓకే, మరి సాగో ఫ్రూట్ కిచడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సాగో ఫ్రూట్ కిచడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గు బియ్యం 1 కప్పు, ఆపిల్ 1, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మిరియాలు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ఈ డిష్ కూడా జీరా రైస్ లాగానే చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకు. ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ కాంబినేషన్. అవునండి. సో కిచడీ అంటేనే మనకు అన్ని కలిపి చేసుకుంటే కిచడీ. సో ఇక్కడ కూడా అలాగే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్. సో కొద్దిగా ఆయిల్. ఓకే, కాకపోతే దీనికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే సగ్గుబియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఎందుకంటే సగ్గుబియ్యం అప్పటికప్పుడు మనం చేసుకోలేము కాబట్టి. ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం డార్క్ కావాలండి, అంటే మధ్య మధ్యలో మనం నంచుకోవడానికి కొంచెం బాగుంటుంది. సో పులిహోర పోపులో వేయించుకున్నాను. ఎస్, అలాగే. దీంట్లో కొద్దిగా మిరియాలు కూడా వేస్తున్నాను, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా కరివేపాకు. సో మోస్ట్లీ కిచడీ అనగానే మనం ఎక్కువ పప్పు రైస్ ఈ కాంబినేషన్ అందరికి అంటే తెలుసు. కాకపోతే ఫాస్ట్ గా అండ్ కొంచెం వెరైటీగా చేసుకోవాలి అంటే ఇలా సగ్గుబియ్యం అంటే ఎక్కువగా నార్త్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, ఉపవాసాలు ఉన్నప్పుడు అలాంటి టైంలో ఇది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి, సో కాజు బాదం తరిగి వేసుకున్నాం. సో దీంట్లోనే కిస్మిస్ కూడా వేస్తున్నాను. ఓకే, సో కొంచెం వేగాలండి మనకి కిస్మిస్ అవన్నీ కూడా కదా. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. బాదం నూనెలో కాటన్ అద్ది ముఖాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచుగా చేసుకుంటూ ఉంటే ఫేస్ బాగా క్లీన్ అవుతుంది, అలాగే మంచి గ్లో వస్తుంది, ఇంకా హెల్దీగా కూడా తయారవుతుంది. ఓకే, చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజుగారు? ఇలా వేగితే సరిపోతుందండి. దీంట్లో కొద్దిగా పసుపు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు అండి. సగ్గుబియ్యం సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్నాం సగ్గుబియ్యం. సో మరీ పేస్ట్ అయిపోకుండా కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుందేమో కదా. అవునండి, కొంచెం పుల్లగా ఉండాలనుకుంటే కొంచెం మజ్జిగలో నానబెట్టేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం ఆ వేరియేషన్లో కూడా చేసుకోవచ్చు మనం. సో నానబెట్టి వేసుకున్నాం కాబట్టి తొందరగానే వేగిపోతాయి మనకి. అదే అన్నీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, ఉబ్బుతాయి కూడా కదా, ఎలాగో మనకి కొంచెం స్టిక్ గా కూడా అవుతాయి. ఓకే, సో అయిపోవచ్చింది. సో ఫ్రూట్స్ అవి దించేసిన తర్వాత యాడ్ చేసుకోవాలమ్మా. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే అప్పుడు యాడ్ చేసేసుకుంటామండి. సో ముందుగా నిమ్మరసం పిండేసుకున్నాం. కొద్దిగానే వేస్తున్నాం ఎందుకంటే దీంట్లో మనం పైనాపిల్ వాడుతున్నాం. ఓకే, సో ఇంకా ఫ్రూట్స్ కాంబినేషన్ అనేవి మనము ఏవైనా తీసుకోవచ్చు కదా. నైఫ్ ఇస్తారు. ఓకే, సో ఆ డ్రై ఫ్రూట్స్ మనం ఎంత కట్ చేసుకున్నామో చూసుకొని సైజ్ ఉంటే మనకు అన్ని ఈవెన్ గా ఉన్నట్టు ఉంటాయి. మళ్ళీ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటే తినేటప్పుడు కొంచెం ఇబ్బంది. యా, సో యాపిల్స్. ఓకే, అలాగే పైనాపిల్ ముక్కలు ఇవి కూడా కొంచెం చిన్న చిన్నగానే కట్ చేసి పెట్టాను. సో ఇంకొంచెం కావాలనుకుంటే దానిమ్మ గింజలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఫ్రూట్స్ అనగానే మనకంటే ముఖ్యంగా ఎక్కువ ఇలా వంటల్లో అంటే దానిమ్మ కూడా ఎక్కువ వాడుతుంటాం. సో కొన్ని షాహీ డిష్లలో ఏంటంటే
దానిమ్మ గింజలు అంటే ఎండిన దానిమ్మ గింజల్ని పొడిలా వాడతారు, అంటే మసాలా పొడిలా వాడతారు, లేదా పేస్ట్లలో కూడా వాడతారు. చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం కొంచెం ఫ్రెష్గా వాడుకోవచ్చు. సో అలా వాడతారు, దాన్ని ఎండిన తర్వాత కూడా వాడుకుంటుంటారు. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అండి. ఓకే, సో ఈ మిగతా గ్యాప్లో యాపిల్ నేను స్లైసెస్లో కట్ చేసి ఒక ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేస్తాను. ఇది అట్టు పెట్టేస్తారా? జస్ట్ అరేంజ్ చేసేసుకోవటమేనా స్లైసెస్ అన్ని కూడా? అవునండి. ఓకే, సో ఎలాగో మనకి ఫ్రూట్స్ కూడా అందులో ఉన్నాయి కాబట్టి చక్కగా మంచి మధ్యలో ఇది కూడా తినేసేయచ్చు. సో టొమాటో కొంచెం జిగ్జాగ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, సో ఇది మధ్యలో వస్తుందండి. దాని చుట్టూ అవి పెట్టుకోవాలా? ఎస్. ఓకే, కొద్దిగా ఓవర్లాపింగ్ ఇస్తున్నాను. ఓకే, సో మధ్యలో టొమాటో. సాగో ఫ్రూట్ కిచడీ రెడీ. ఓకే, సాగో ఫ్రూట్ కిచడీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సాగో ఫ్రూట్ కిచడీ తయారు చేసే విధానం: ముందుగా సగ్గు బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన సగ్గు బియ్యం వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సాగో ఫ్రూట్ కిచడీ రెడీ. ఓకే, మరి సాగో ఫ్రూట్ కిచడీ చక్కగా రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మేము ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. తీసుకోండి రాజు గారు. కొంచెం డిఫరెంట్గా. సో ఆ మిరియాలు అవి తగిలినప్పుడు కొంచెం ఘాటుగా, సో ఈ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తగిలినప్పుడు కొంచెం కమ్మకమ్మగా. ముఖ్యంగా సగ్గుబియ్యం చాలా సాఫ్ట్ గా ఉంది. ఎస్, ఇది వేడివేడిగా తినేయాలి బేసిక్ గా. చల్ల అయితే తినలేమండి. చల్లగా అయితే అంత బాగోదేమో. ఎస్, చాలా బాగుంది. సగ్గుబియ్యం మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది. ఓవరాల్ గా అన్ని ఇప్పుడు కిచడీ అంటేనే మనకి అన్ని కలిసిపోయి ఒక మంచి టేస్ట్ వస్తుంది కదా. అవునండి. సో ఇది కూడా అలాగే ఇలా పర్టికులర్ గా ఒక టేస్ట్ అని కాకుండా ఆ మిక్స్డ్ ఫ్లేవర్ లో బాగుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది కిచడీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కూరలో కరివేపాకు అనే సామెత మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. చాలా మంది కూరలో అలా కరివేపాకు వేయగానే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు, చిన్నపిల్లలు అయితే మరీను. కానీ కరివేపాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే కరివేపాకును బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకుని కూరల్లో వేసుకున్నట్లయితే పడేసే అవకాశం ఉండదు, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. ఓకే, మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసి నోట్ చేసుకోండి. రేపటి గుమగుమల్లో వంకాయ ఫూల్ మక్నీ మసాలా, వంకాయలు, ఫూల్ మక్నీ, ఎండు కొబ్బరి పేస్ట్, గరం మసాలా ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటలో దాల్ తడకా, ఉడికించిన పెసలు, టొమాటో, పన్నీర్ ముక్కలు, వెన్న ముఖ్యంగా కావాలి. పన్నీర్ బుర్జీ, పన్నీర్, క్యాప్సికం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోండి. జస్ట్ మినిట్ లో జీరా నమక్ పారా, మైదా, జీలకర్ర, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
చర్మం కాంతివంతంగా కనిపించాలని, ఫెయిర్గా అవ్వాలని అందరూ కోరుకుంటాం కదా. ఇందుకోసం చాలా చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాం కదా. ఈ చిట్కా కూడా ట్రై చేయండి, మంచి ఫలితం ఉంటుంది. బంగాళాదుంపను బాగా పేస్ట్ లాగా చేసుకుని ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఈ పేస్ట్ని ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేసి ఒక 20 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోండి. చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది, గ్లో కూడా వస్తుంది.